మైన్స్ కింద, క్యాప్టివ్ మైన్స్ అంటే ఏదైనా ఒక కంపెనీకి ఉత్పత్తి అంతా కూడా పలానా కంపెనీకి ఇవ్వాలని. క్యాప్టివ్ మైన్స్ కింద కేంద్ర ప్రభుత్వం 2015లో ఇది సింగరేణికి అలాట్ చేస్తే, రాష్ట్ర ప్రభుత్వానికి అలాట్ చేస్తే, ఏపీ జెన్కోకు విద్యుత్ కోసం న్యాచురల్గా అది సింగరేణికి ఇచ్చి సింగరేణి ద్వారా మైనింగ్ చేయించాలి. కానీ ఆ రోజు సింగరేణికి ఇవ్వకుండా సింగరేణితో బలవంతంగా ఒక లెటర్ రాయించారు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం. మేము ఈ నైని కోల్ బ్లాక్ మేము మైనింగ్ చేయలేము అనేటువంటి ఉత్తరం రాయించి దాన్ని ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం కోసం టెండర్ ప్రక్రియ మొదలుపెట్టింది టీఆర్ఎస్ ప్రభుత్వం. మధ్యలోనే దాన్ని రద్దు చేయడం జరిగింది. టెండర్లన్నీ ఆఫర్ చేసిన తర్వాత దాన్ని రద్దు చేశారు టెండర్ ప్రక్రియ. ఈరోజు అయితే కాంగ్రెస్ పార్టీ రద్దు చేసిందో, గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కూడా ఇదే విధంగా రద్దు చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము టెండర్ల ప్రక్రియలో ఒక కొత్త సిస్టమ్, అంతే గతంలో ఇటువంటి కొన్ని ప్రాంతాలు ఉన్నప్పుడు కూడా సైట్ విజిట్ అనేటువంటిది జనరల్గా పెడతారు. ఎందుకంటే ఎక్కడ కోల్ మైన్ ఉంది, అక్కడ ఫారెస్ట్ ఎంత ఉంది, రోడ్డు కనెక్టివిటీ ఉందా లేదా, చాలా కంపెనీలు ఏమీ చూడకుండా టెండర్ ప్రక్రియలో టెండర్ తీసుకున్న తర్వాత మాకు ఫీజిబిలిటీ కావడం లేదు, రోడ్డు లేదు, పవర్ లేదు, రైల్వే కనెక్టివిటీ లేదని అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు. దానికోసమే అనేక కంపెనీలు సొంతంగా నిర్ణయాలు తీసుకొని సైట్ విజిట్ అనేటువంటి ప్రక్రియ మొదలుపెట్టారు. కానీ సైట్ విజిట్ చేసిన తర్వాత సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి. మేము వెళ్ళి సైట్ చూసాము, మాకు ఏ రకమైనటువంటి అభ్యంతరం లేదు, మేము టెండర్లో పాల్గొంటున్నామని సెల్ఫ్ డిక్లరేషన్ వాళ్ళు పెట్టుకోవాలి. కానీ ఇక్కడేం చేశారంటే సింగరేణికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ అథారిటీ సర్టిఫికెట్ ఇవ్వాలని పెట్టారు. అది ఎందుకో నాకు అర్థం కాల. కంపల్సరీ పెట్టడానికి కూడా వీల్లేదు. ఈరోజు 17 కంపెనీస్ విజిట్ చేశాయి నైని కోల్ బ్లాక్లో ఇప్పటివరకు నాకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం. ఒక్కరు కూడా సర్టిఫికెట్ ఇవ్వలేదు వీళ్ళు. ఇంకా 29 వరకు టెండర్ల ప్రక్రియ ఉంది. ఇంకా అప్పుడు ఇస్తారో లేదో తెలియదు, ఎందుకంటే మధ్యలోనే ఇప్పుడు ఆగిపోయినాయి కాబట్టి. ఈరోజు మనము కేంద్రం మంజూరు చేసినటువంటి ఈ నైని కోల్ బ్లాకు మరి ఈరోజు సింగరేణికి రాకుండా మరి ఈరోజు ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే ప్రయత్నం జరిగింది. గతంలో కూడా తాడిచెర్ల